మహిమ కలిగినటువంటి యేసుక్రీస్తు నామమందు మరి ఒకసారి ఈ దినమందు మీకు ప్రత్యేకమైనటువంటి శుభములను నేను తెలియజేస్తుంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు అందిస్తున్నటువంటి సాక్ష్యములు, దేవుడు ఏ విధంగా మీతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు అని మీరు చెప్తున్నప్పుడు, ఏ విధంగా దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో కార్యములు చేస్తున్నాడు అనేటువంటి సాక్ష్యములు విన్నప్పుడు ప్రభు యందు నేను మాత్రమే కాదు, మా కుటుంబము మాత్రమే కాదు, మా యొక్క పరిచర్యలో ఉండేటువంటి వారందరూ కూడా ప్రభు యందు ఎంతగానో సంతోషిస్తున్నాము, ఆనందిస్తున్నామండి. అయితే ఈరోజు మరి ఒకసారి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సందేశముతో మీ ఎదుటికి రాబోతుంటున్నాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటిదంటే, ప్రభువు నీ కాపరి అయి ఉంటే నీకు ఏమీ తక్కువ కాదు. హల్లెలూయా! ఎంత గొప్ప వాగ్దానము కదండి. ఇఫ్ ద లార్డ్ ఈజ్ యువర్ షెపర్డ్ యూ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువు నీ జీవితంలో కాపరి అయి ఉంటే నీకు ఏమీ తక్కువ కాదు. బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 1వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉందండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ప్రియమైన వాళ్ళరా, ఈ కీర్తన ఒక అద్భుతమైనటువంటి కీర్తన, ప్రతి ఒక్కరికి కూడా మరి మంచిగా బాగా తెలిసినటువంటి కీర్తన. అయితే ఈరోజు దావీదు ఈ కీర్తన ద్వారా లేదా తన జీవితంలో జరిగిన అనుభవాల నుంచి మనకు పాఠములను నేర్పించబోతున్నాడండి. ఇక దావీదు అంటున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఎంత అద్భుతమైనటువంటి మాట కదండి. ఇంతకు దావీదు జీవితంలో అసలు దావీదు ఎవరు? మొదటిగా మనం చూసినట్లయితే అతడు ఒక మంచి కాపరి అయి ఉన్నాడండి. ఎందుకు మంచి కాపరి అంటున్నానంటే, తన ప్రాణములను కూడా తెగించి ఎప్పుడైతే ఇక సింహము ఎలుగుబంటి రావడం ప్రారంభించిందో తన యొక్క గొర్రెలను కాపాడుకోవడం ప్రారంభించాడు. ప్రియమైన వాళ్ళరా, కాపరిగా ఉండడం అనేటువంటిది అంత సులభమైన విషయం కాదండి. అంటే ఎక్కడ ఆ గొర్రెలు తప్పిపోతాయో ఆ గొర్రెలను కాచుకుంటూ ఉండాలి. ఎక్కడ జంతువులు వచ్చి లేదా క్రూర మృగములు వచ్చి ఆ యొక్క గొర్రెలను లేదా పశువులను చంపుతాయో అతడు కాపాడుకుంటూ ఉండాలండి. మూడవదిగా చూసినట్లయితే వాటికి కావాల్సిన ఆహారము, వాటికి కావాల్సిన నీరు సమృద్ధిగా సమకూరుస్తూనే ఉండాలి. నాలుగవదిగా మీరు చూసినట్లయితే వాళ్ళు రాత్రి కాలం మందు వాళ్ళు మేల్కొని ఉండాలండి. ఎంత కష్టమైనటువంటి పని. ఎక్కడో అడవులలో ఒక ఇంటీరియర్ రీజన్స్ ఎక్కడో లోపల వారు కాచుకుంటూ ఉండాలండి. అయితే దావీదు ఏమంటున్నాడు తెలుసా? యెహోవాయే నా కాపరి అంటున్నాడు. హల్లెలూయా! దావీదును ఒకవేళ మనం అడుగుదాం, అయ్యా నువ్వు చాలా మంచి కాపరి కదా అంటే దావీదు ఏమంటాడో తెలుసా? నేను కాదు కాపరి, యెహోవా నాకు కాపరి అయి ఉన్నాడు. కాపరి అంటున్నటువంటి మాట, నా తండ్రి నాకు కాపరి అయి ఉన్నాడు, దేవుడు నాకు కాపరిగా ఉంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా అండి, ఎప్పుడైతే దేవుడు నీకు కాపరిగా ఉంటాడో, ఎప్పుడైతే ప్రభు అయిన యేసు నీకు కాపరి అయి ఉంటాడో నీకు ఏమీ కూడా తక్కువ కాదు, నీకు ఏమీ కూడా జరగదు, లేదా నీకు ఏమీ కూడా కలగదు. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ వచనంలో రాయబడింది కదా, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించున్నాను, ఏ అపాయము నాకు భయపడను. హల్లెలూయా! దావీదు అంటున్నటువంటి మాట, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా! నేను ఎప్పుడు అంటుంటానండి, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ సిరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. క్రైస్తవ జీవితం అనేటువంటిది అనేకమైన అనుభవాలతో కూడిన జీవితం అండి. దావీదు జీవితంలో చూసినట్లయితే ఒక రోజు వచ్చింది గాఢాంధకారపు లోయ, వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, మరణాంధకారపు లోయ అండి. షాడో అనేటువంటి మాటకు అర్థం ఏంటిదో తెలుసా? మొదటిగా చూసినట్లయితే నీడ అంటారండి, రెండవదిగా చూసినట్లయితే ఛాయ అంటారు. దావీదు అంటున్నటువంటి మాట, అయ్యో ఈ గాఢాంధకారపు లోయలో నేను సంచరించాను, ఈ మరణాంధకారపు లోయలో నేను ఇటు అటు తిరిగాను, అయితే నేను ఏ అపాయమునకు భయపడను. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. ఎందుకంట వాక్యంలో రాయబడింది కదా, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు కాపరిగా ఉన్నాడు, నేను ఏ అపాయమునకు భయపడను. దావీదు ప్రభు అయినటువంటి దేవుని వ్యక్తిగతముగా తీసుకొని ప్రారంభించాడండి. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఆయన నాకు కాపరి అయి ఉంటున్నాడు. ఇన్ ద సేమ్ వే ప్రభు నీ జీవితంలో కాపరిగా ఉంటే నీకు ఏమీ కలగదండి. నీవు గాఢాంధకారపు లోయలో వెళ్ళినా, మరణాంధకారపు లోయలో వెళ్ళినా నీకు ఏమీ కూడా కలగదు. అందుకే దావీదు ఏమంటాడో తెలుసా? కీర్తనల గ్రంథము 16వ కీర్తన 8వ వచనంలో చూసినట్లయితే దావీదు అంటున్నటువంటి మాట, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను.
ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. నా వెనుక ఒకవేళ నీడవలే ఛాయవలే గాఢాంధకారపు లోయ ఉండవచ్చు, మరణము నన్ను వెంబడిస్తుండవచ్చు, సౌలు నన్ను చంపుటకు నన్ను తరుముతూ ఉండవచ్చు, నా వెనుక సైన్యము ఉండవచ్చు. అయితే దావీదు అంటున్నాడు, దేవుడు నా కుడి పార్శ్వమందున్నాడు గనుక నేను కదల్చబడను. యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు గనుక నాకు ఏమీ కూడా కలగదు. బైబిల్లో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 23వ కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. ఎంత అద్భుతమైనటువంటి మాట కదండి. ముందు చూసినట్లయితే 4వ వచనంలో దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను తిరిగినా ఏ అపాయమునకు నేను భయపడను. అయితే ఇప్పుడు చూసినట్లయితే అతడు పలుకుతున్న మాట, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. హల్లెలూయా. గిన్నె నిండి పొర్లి పారడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నీ జీవితంలో ఎప్పుడైతే ఒక పాత్ర, ఒక గిన్నెలో నీరు అనేటువంటిది తక్కువ ఉంటే అది నీకు కూడా సరిపోదు. ఒకవేళ సగము మట్టుకు ఉంటే కొద్ది కాలం వరకు ఉంటుందండి. ఒకవేళ నిండుగా ఉన్నట్లయితే క్రమక్రమముగా తగ్గిపోతుంది. అయితే దావీదు అంటున్న మాట కొద్దిగా కాదు, సగము మట్టుకు కాదు, నిండుగా మాత్రమే కాదు. అతను అంటున్న మాట, నా గిన్నె నిండి పొర్లి పారి ఉన్నది. కారణం ఏంటిదో తెలుసా? యెహోవా నా కాపరి, నాకు ఇలేమీ కలుగదు. ప్రభువు నా కాపరి ఉన్నాడు, నాకు ఏమీ తక్కువ కాదు. దావీదు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. ప్రియమైన వాళ్ళరా, నిండి పొర్లి పారడం అంటే అర్థం ఏంటిదో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనం మనం చూసుకుందాం. వాక్యంలో రాయబడింది, వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయును. ప్రియమైన వాళ్ళరా, దావీదు జీవితంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, ఒకానొక దినం వచ్చిందండి, గొల్లియాతును చంపేటువంటి దినము. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే సౌలు అంటున్నాడు, ఎవరైతే వానిని చంపుతారో అంటే ఆ గొల్లియాతును చంపుతారో, వాక్యంలో రాయబడింది కదా, రాజు ఆ వ్యక్తికి బహుగా ఐశ్వర్యమునిచ్చి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి, మూడోదిగా చూసినట్లయితే వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగా చేయును. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడి ఉంటుంది, దే నీడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్, దే వర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ ద ట్యాక్స్. పన్ను నుంచి వారు మినహాయింప చేయబడ్డారండి. రాయబడింది కదా, వారు స్వతంత్రులుగా వాళ్ళు చేయబడ్డారు. ప్రేమైన వాళ్ళరా, అంటే అర్థం ఏంటిదో తెలుసా? దావీదు అందుకే అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. అంటే దావీదు గిన్నె నిండి పొర్లి పారి ఉన్నది, ఆ యొక్క ఆశీర్వాదములు తన ఇంటి వారి మీదకి వచ్చాయండి. దావీదు వలన ఆశీర్వాదములు వాళ్ళ ఇంటి వారి మీదకి వచ్చాయి. వారి ఇంటి వారు ఎవరు కూడా పన్ను పే చేయాల్సిన అవసరం లేదు, స్వతంత్రులుగా వాళ్ళు జీవించవచ్చు. ప్రేమైన వాళ్ళరా, నీ జీవితంలో కూడా నీ గిన్నె నిండి పొర్లి పారేటువంటి అనుభవము కలిగి ఉన్నట్లయితే నీవు మాత్రమే కాదు, నీ ఇంటి వారు కూడా ఆశీర్వదింపబడడం ప్రారంభిస్తారండి. బైబిల్లో చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది, మీరు గొర్రెల వల్ల తప్పిపోతురి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే పేతురు అంటున్నటువంటి మాట, మీరు గొర్రెల వల్లే తప్పిపోతురి, అయితే వాక్యంలో రాయబడింది, ఇప్పుడు మీ ఆత్మలు కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. ఇంతకు ముందు మీరు గొర్రెల వలె తప్పిపోయి ఉన్నారు, మీరు పాపంలో మీరు ఇటు అటు తప్పిపోయినటువంటి సందర్భంలో వాక్యంలో రాయబడింది కదా, కానీ ఇప్పుడు అంటే అర్థం ఏంటిదో తెలుసా? ఇంతకు ముందు మీరు పాపంలో ఉన్నారు, ఇంతకు ముందు దేవునికి దూరముగా ఉన్నారు. అయితే వాక్యంలో రాయబడినటువంటి మాట, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు నాకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మల కాపరి ఎవరంట? మన అధ్యక్షుడైన యేసుక్రీస్తు ఉన్నాడండి. అధ్యక్షుడు అంటే అర్థం ఏంటిదంటే బిషప్. సో హూ ఈస్ జీసస్? బిషప్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మలకు ఆయన అధ్యక్షుడై ఉన్నాడండి. అందుకే 24వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన పాపముల నిమిత్తము ఆయన తానే
తన శరీరమందు పాపములను మ్రాను మీద మోసుకొనెను. అందుకే రాయబడినటువంటి మాట, మన ఆత్మల కాపరి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు నీ జీవితంలో నీ ఆత్మలకు కాపరిగా నీవు అనుమతించడం ప్రారంభిస్తావో నీవు తప్పిపోవు. ప్రియమైన వాళ్ళరా, దావీదు అంటున్నటువంటి మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి, నా జీవితంలో ఏదీ కూడా తక్కువ కాదు. నేను గాఢాంధకారపు లోయలో తిరిగినా, మరణాంధకారపు లోయలో నేను తిరిగినా, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. రెండవదిగా చూసినట్లయితే నా గిన్నె నిండి పొర్లి పారుచున్నది. మూడవదిగా చూసినట్లయితే పేతురు రాష్ట్ర పత్రికలో రాయబడింది కదా, ఆయన మన ఆత్మలకు కాపరి అయి ఉన్నాడు. ఆయన అధ్యక్షునిగా ఉంటున్నాడు. బిషప్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మలకు ఆయన ఒక అధ్యక్షునిగా, ఒక బిషప్గా ఉంటున్నాడు. కారణం ఏంటిదో తెలుసా? వాక్యంలో రాయబడింది, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లుగా ఆయన తానంతకు తానే తన శరీరమందు మన పాపములను ఆ యొక్క మ్రాను మీద మోసుకొనెను. దట్ ఈస్ వై హీ ఈస్ బిషప్ ఆఫ్ అవర్ సోల్స్. మన ఆత్మలకు కాపరిగా, మన ఆత్మలకు అధ్యక్షుడిగా ఉంటున్నాడండి. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి మాట, ఈరోజు ప్రభు మీకు కాపరిగా ఉండబోతున్నాడు. ఇది మొదలుకొని దేవుడు మీకు కాపరిగా ఉండబోతున్నాడు. నీకు లేమి కలుగదు. ఇఫ్ ద లార్డ్ ఈస్ యువర్ షెపర్డ్, యూ షల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ప్రభువు నీ కాపరి అయి ఉంటే నీ జీవితంలో నీకు ఏమీ తక్కువ కాదు, ఏమీ తక్కువ కాదు. ప్రేమైన వాళ్ళరా, ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడును గాక, మీ జీవితంలో దేవుడు దర్శించును గాక. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రము నాయనా. ఈరోజు మీరు ఇచ్చిన గంభీరమైన సందేశము, ప్రభు మా జీవితంలో కాపరిగా ఉంటే మాకు ఏమీ తక్కువ కాదన్నావు ప్రభువా. తండ్రి, నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి జీవితంలో తండ్రి దావీదుకు వ్యక్తిగతముగా నీవు ఏ విధంగా అయితే కాపరి అయి ఉన్నావో తండ్రి, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువా నీవు వ్యక్తిగతముగా, పర్సనల్గా వారికి కాపరి అయి ఉండుమని ప్రార్థన చేస్తున్నాను. వారికి, వారి ఇంటి వారికి, వారి పిల్లలకు, తండ్రి భర్తలకు, భార్యలకు, తల్లిదండ్రులకు, వారి కలిగిన సమస్తమునకు ప్రభువా నీవు పర్సనల్గా కాపరి అయి ఉండుమని ప్రార్థన చేస్తున్నాను. వ్యక్తిగతముగా కాపరి ఉండండి ప్రభువా. తండ్రి, వారు ఒకవేళ గాఢాంధకారపు లోయలో ఉన్నా, మరణాంధకారపు లోయలో ఉన్నా, చీకటి లోయలలో ఉన్నా, తండ్రి ఒకవేళ ఎండిన ఎముకలు పడి ఉండేటువంటి లోయలో ఉన్న ప్రభువా తండ్రి, వారికి ఏ అపాయము సంభవించకుండా ప్రభువా తండ్రి వారి కుడి పార్శ్వమందు మీరు ఉండి నాయన తండ్రి, వారు దేనికి కూడా ప్రభువా కదల్చబడకుండా, జడియకుండా, భయపడకుండా తండ్రి అపాయమునకు లోను కాకుండా ప్రభువా మీరు కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, మూడవదిగా ప్రభువా తండ్రి, వారి గిన్నె నిండి పొర్లి పారే అనుభవం వరకు దయచేయండి ప్రభువా. నీవు వారి జీవితంలో కాపరి అయి ఉంటే తండ్రి, వారి జీవితంలో నిరంతరము పొర్లి పారే అనుభవమే ఉంటుంది, కానీ వారి జీవితంలో కొరత ఉండదు ప్రభువా. యేసయ్యా వారికి కాపరి ఉండుమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది కదా ప్రభువా తండ్రి, ఇప్పుడు నాయన మీరు మా ఆత్మలకు అధ్యక్షత వహించి ఉంటుండగా నీకు స్తోత్రం నాయన. మా ఆత్మలకు నీవు కాపరిగా ఉంటుండగా నీకు స్తోత్రం నాయన. మేము పాపముల విషయమై చనిపోయి నీతి విషయంలో జీవించినట్లు ప్రభువా తండ్రి, నీ అంతకు నీవే నీ శరీరమందు నాయన మా పాపములను మోసుకొని తన యొక్క మాను మీద నాయన తండ్రి నువ్వు మోసావు కదా ప్రభువా తండ్రి. మా జీవితంలో మా ఆత్మలకు కాపరి అయి ఉండండి ప్రభువా. మేము ఎక్కడ కూడా తొట్టిల్లకుండా, ఎక్కడ కూడా జారిపోకుండా ప్రభువా మా జీవితములను మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఈ రోజంతా నాయన ఇది మొదలుకొని నాయన మా జీవితంలో నాయన కాపరి అయి ఉండుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు ఈ సందేశం విని ఉన్నారు. దయచేసి ఈ జోసెఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీరు క్లిక్ చేయండి. ఈ యొక్క లింక్ని మీరు ఇతరులకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ వాట్సాప్ గ్రూప్స్లో తప్పకుండా ఈ మాట మీరు పెట్టడం ప్రారంభించండి. కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ క్లిక్ బెల్ ఐకాన్. ప్రియమైన వాళ్ళరా, లెట్స్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును మనం స్ప్రెడ్ చేయడం ప్రారంభిస్తాం. అనేక మంది మీ ద్వారా దీవించబడినట్లుగా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.